గుజరాత్ మొదటి 10 ఓవర్లలో 82 రన్స్ కొట్టారు. లాస్ట్ 7 ఓవర్‌లో కేవలం కొట్టింది 3 అంటే 3 బౌండరీలంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. లాస్ట్ 5 ఓవర్‌లో గుజరాత్ కేవలం 34 రన్స్ కొట్టి 2 వికెట్లు కోల్పోయారు. ఇక్కడే గుజరాత్ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో ఇదే బెస్ట్ మ్యాచ్. ముఖ్యంగా బ్యాట్ అండ్ బౌల్‌కి మధ్య ఈక్వల్ సపోర్ట్ ఉన్న పిచ్ మీద ఆడారు. పిచ్ డ్రైగా ఉన్న గుజరాత్ బ్యాటర్లు రన్స్ కొట్టలేకపోయారంటే దానికి పూర్తి క్రెడిట్ పంజాబ్ బౌలర్స్ మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌దే. ఎందుకంటే అద్భుతమైన పేస్ ఆఫ్ డెలివరీ, స్లో బాల్ బౌన్సర్‌తో గుజరాత్ బ్యాటర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్కసారి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్లోగా ఆడారో. గుజరాత్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ ఎవరూ భారీ స్కోరు మలచలేకపోయారు. శుభ్మన్ గిల్ 39 పరుగులతో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. డెత్ బౌలింగ్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ తివాటియా అయితే బ్యాట్‌ని బంతితో కొడుతున్నాడా లేక దోమలు కొడుతున్నాడా అనిపించింది. గుజరాత్ టీమ్ స్క్వాడ్‌లో జేసన్ హోల్డర్ ఉన్నాడు. కానీ వాళ్ళు ప్లేయింగ్ 11లో ఉంచలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంచారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు. కానీ జేసన్ హోల్డర్ లాంటి కరేబియన్ పవర్ హిట్టర్ లేకపోతే గుజరాత్ ఈ సీజన్ మొత్తం డెత్ బౌలింగ్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆడిన ప్లేయింగ్ 11లో ఉన్న డెత్ ఓవర్స్ బ్యాటింగ్ స్పెషలిస్టులుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా ఫామ్‌లో లేరు. డొమెస్టిక్ సీజన్‌లో కూడా వీళ్ళ ఫామ్ అంత గొప్పగా లేరు. చేజింగ్‌లో పంజాబ్ కూడా 118 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. కానీ కూపర్ కనోలి అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్ అరగనేట్రం మ్యాచ్‌లోనే సూపర్ స్టార్ అయ్యాడు కూపర్ కనోలి. పంజాబ్ కింగ్స్ కష్టమైన చేజింగ్‌లో ఉన్నప్పుడు ఒకవైపు తోటి ఆటగాళ్లంతా ఒత్తిడికి తలొగ్గి వికెట్లు పారేసుకుంటుంటే తాను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఏమాత్రం భయం లేకుండా కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 163గా ఉంది. ఈ పిచ్‌పై 140 స్ట్రైక్ రేట్‌తో అందరు బ్యాట్స్‌మెన్లు ఆడితే కూపర్ కనోలి 163 స్ట్రైక్ రేట్‌తో చాలా అద్భుతంగా ఆడాడు. ఇక క్లైమాక్స్‌లో సుందర్ వేసిన 20 ఓవర్ మొదటి బంతిని బౌండరీ కొట్టి పంజాబ్‌కు అద్భుతమైన విజయాన్ని కూడా అందించాడు. ఇక మ్యాచ్‌లోకి వెళ్తే టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన గుజరాత్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడింది. ప్రారంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించింది. గిల్ మరియు సాయి సుదర్శన్ వరుసగా ఫోర్లతో ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. వారి ఆటలో డ్రైవ్లు, ఫుల్ షాట్లు, ఫ్లిక్ షాట్లు కనిపించాయి. గిల్ తరచుగా గ్రీజు వెలుపలికి వచ్చి రిస్క్ తీసుకుంటూ ఆడడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. మూడవ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్లో గిల్ ముందుకు వచ్చి పుల్ షాట్ ఆడబోయేది టాప్ ఎడ్జ్ అయ్యి కీపర్ పై నుంచి వెళ్ళింది. ఐదవ ఓవర్లో జాస్ బట్లర్ కూడా కవర్స్ మీదుగా అద్భుతమైన పంచ్ షాట్తో ఆకట్టుకున్నాడు. ఆరవ ఓవర్లో మార్కో జాన్సన్ 2 స్లో బాల్స్ వేయడంతో వైవిధ్యం మొదలైంది. పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేయగలిగింది. 6 నుండి 11 ఓవర్ల మధ్యలో ఆట స్లో అయిపోయింది. ఈ సమయంలో గుజరాత్ కేవలం 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయ్ కుమార్ వైశాఖ్ ఎక్కువ గుడ్ లెంత్ మరియు షార్ట్ పిచ్ బంతులు వేశాడు. అయితే 7వ ఓవర్లో అతను వేసిన ఫుల్ లెంత్ బంతిని బట్లర్ సిక్సర్గా మలిచాడు. ఇది ఈ మ్యాచ్లో నమోదైన మొదటి సిక్సర్. చహల్ వేసిన మొదటి 2 ఓవర్లో గిల్ 3 సార్లు స్వీప్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. చివరి ప్రయత్నంలో డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సరైన టైమింగ్తో ఆడలేక ఇబ్బంది పడ్డ శుభ్మన్ గిల్ 27 బంతుల్లో 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. గిల్ అవుట్ అయిన తర్వాత 9 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత గ్లాన్ ఫిలిప్స్ చహల్ బౌలింగ్లో నేరుగా సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించాడు. బంతి 1-2 సార్లు ఫీల్డర్కి దూరంగా వెళ్లడంతో ఫిలిప్స్ మరియు బట్లర్ రన్అట్ అయ్యే గండం నుంచి తప్పించుకున్నారు. 2 ఓవర్ల తర్వాత విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఫుల్ లెంత్ బంతిని ఫిలిప్స్ లాంగ్ ఆఫ్ ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన 33 బంతుల ఇన్నింగ్స్లో 14 డాట్ బాల్స్ ఆడిన బట్లర్ 16వ ఓవర్లో చహల్ బౌలింగ్లో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ ఆడబోయి 38 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మిడిల్ ఓవర్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది. డెత్ ఓవర్లో యార్కర్లు మరియు స్లో బాల్స్ ఎక్కువగా వేశారు. మార్కో జాన్సన్, జావియర్ బాట్లెట్ మరియు విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన మొదటి 3 డెత్ ఓవర్లో కేవలం 19 పరుగులు మాత్రమే వచ్చాయి. 19వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ మరియు షారుఖ్ ఖాన్ వికెట్లు కోల్పోయారు. హర్షదీప్ సింగ్ వేసిన ఓవర్లో ఒక నో బాల్, 4 వైడ్లు మరియు 2 రివ్యూలు చోటు చేసుకున్నాయి. ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. హర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్లో కూడా చాలా వైడ్లు వేశాడు. తను ఏమాత్రం బంతి మీద, లెంత్ మీద కంట్రోల్ లేకుండా బంతులు వేయడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా సరిచేసుకోవాల్సిన విషయం. పంజాబ్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడిని పెంచింది. గుజరాత్ టాప్ 4 బ్యాటర్లలో ముగ్గురు 25 పరుగులు పైగా చేసినప్పటికీ ఎవరూ 40 పరుగుల మార్కును దాటలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లో 6 వికెట్లకు 162 పరుగులు చేయగలిగింది. చేజింగ్ స్టార్ట్ చేసిన పంజాబ్ కింగ్స్కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కసిగో రబాడా, ప్రియాంష ఆర్యను తక్కువ పరుగులకి అవుట్ చేసిన తర్వాత కూపర్ కనోలి, ప్రభుసిమ్రన్ సింగ్ ఎదురుదాడి దిగారు. 4వ ఓవర్లో వారు 3 సిక్సర్లు కొట్టారు. ఇది గుజరాత్ ఇన్నింగ్స్లో మొత్తంలో కొట్టిన సిక్సర్లకు సమానం. ఆ తర్వాత కూపర్ కనోలి అశోక్ శర్మ పేస్ను ఉపయోగించుకుని లెంత్ బాల్ను కవర్ మీదుగా సిక్సర్గా మలిచాడు.
అతను రషీద్ వేసిన వరుస ఓవర్లో 2 సిక్సర్లు బాదగా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ప్రభుసిమ్రన్ సింగ్ కూడా అలాగే సిక్సర్లు కొట్టాడు. అయితే రషీద్ బౌలింగ్లో ప్రభుసిమ్రన్ సింగ్ జోరు కొనసాగించలేకపోయాడు. రషీద్ బౌలింగ్లో 8 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడి లాంగాన్ వద్ద ప్రసిద్ధి చేతికి చిక్కాడు. 10 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 1 వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. వికెట్ పడినా స్కోర్ వేగం తగ్గలేదు. అశోక్ వేసిన వరుస షార్ట్ బాల్స్ను శ్రేయస్ అయ్యర్ సిక్సర్లుగా మలిచాడు. కానీ ఊహించిన విధంగా డీప్ వికెట్ మీదుగా ఆడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ను ప్రసిద్ధి అవుట్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత వెంటనే వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఇక్కడ బంతి నాణ్యత కంటే ఫీల్డ్ ప్లేస్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. నేహల్ వదేరా షార్ట్ స్లోయర్ బంతి నేరుగా కవర్ ఫీల్డర్ చేతికి కట్ చేశాడు. డీప్ థర్డ్ మ్యాన్ దిశగా బంతిని పంపాలని చూసిన శశాంత్ సింగ్ ప్రసిద్ధి బౌలింగ్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చాడు. మళ్ళీ ప్రసిద్ధి బౌలింగ్లోనే మార్కో స్టోయినిస్ షార్ట్ బాల్ని ఆడి డీప్ థర్డ్ వికెట్ వద్ద అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ కేవలం 8 పరుగుల వ్యవధిలో 16 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయింది. 6 వికెట్లు కోల్పోయి 121 పరుగుల వద్దున్న పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. పంజాబ్ కింగ్స్ విజయానికి 30 బంతుల్లో 42 పరుగులు అవసరమైన తరుణంలో ఆట మలుపు తిరిగింది. కానీ కూపర్ కల్లోని రబాడా బౌలింగ్లో ఎంతో కూల్గా ఆడాడు. అతను 16వ ఓవర్ మొదటి మరియు చివరి వేసిన 2 షార్ట్ బాల్స్ని బౌండరీలుగా మలిచాడు. మొదటి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా 4 కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగా చివరి బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచాడు. 17 మరియు 19వ ఓవర్లో వరుసగా జాన్సన్ మరియు బాట్లెట్ ప్రసిద్ధి బౌలింగ్లో సిక్సర్లు కొట్టడంతో మరో ఎండ్లో ఒత్తిడి తగ్గింది. అక్కడే పంజాబ్ కింగ్స్ మ్యాచ్పై తమ పట్టును బిగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. చండీగఢ్లో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ వేగానికి కళ్ళెం వేసినప్పటికీ వారి విజయం సాధించకుండా మాత్రం ఆపలేకపోయింది. ఆధిపత్యంతో మొదలై ఆ తర్వాత ఉత్కంఠభరితంగా మారిన చేజింగ్లో కూపర్ కనోలి ఆతిథ్య జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రసిద్ధి కృష్ణ వికెట్లు పడగొట్టి చేజింగ్లో దెబ్బతీయక ముందు కన్నోలి కలిసి ప్రభుసిమ్రన్ ఇన్నింగ్స్ ఆరంభంలో దూకుడుగా ఆడారు. కానీ మార్కో జాన్సన్, జావీర్ బాట్లెట్ సాయంతో కన్నోలి మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందించాడు.